చూడండి, మనం ఇప్పటి వరకు ఫైర్ హైడ్రెంట్ కాంపోనెంట్స్ ఏంటి డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి పేర్లు చదువుతున్నాను. ఫైర్ హైడ్రెంట్ కాంపోనెంట్స్, ఇవి పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు దయచేసి కమింగ్ టు ది కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ అంటే ఏంటో రాయండి క్లియర్ గా. రాసిన తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ హైడ్రెంట్ సిస్టమ్ అని ఫైర్ వాటర్ రిజర్వాయర్ ఫస్ట్ కాంపోనెంట్. కమింగ్ టు ది సెకండ్ కాంపోనెంట్ ఫైర్ పంప్ హౌస్. ఫైర్ పంప్ హౌస్ లో మెయిన్ పంప్ ఉంటుంది, ఏ బి జాకీ పంప్ ఉంటుంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ టు ది మూడోది ఫైర్ వాటర్ రింగ్ మెయిన్స్. ఫైర్ వాటర్ రింగ్ మెయిన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ పైప్స్. స్టాండర్డ్ పైప్స్ అంటే అవి క్యాస్ట్ ఐరన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మైల్ స్టీల్ అయినా అయి ఉండొచ్చు. కమింగ్ టు ది నెక్స్ట్ సింగిల్ హైడ్రెంట్. ఇది ఫోర్త్ ఇంపార్టెంట్ ఫైర్ హైడ్రెంట్ కాంపోనెంట్. రైట్. నెక్స్ట్ నెంబర్ ఫిఫ్త్ డబుల్ హైడ్రెంట్. డబుల్ హైడ్రెంట్ కి రెండు బ్రాంచెస్ హోజెస్ ఫిట్ అవుతాయి. కమింగ్ టు ది ఫైర్ హైడ్రెంట్ ల్యాండింగ్ వాల్. సెవెంత్ రైజర్ మెయిన్స్. రైజర్ మెయిన్స్ ఆర్ టూ టైప్స్, వెట్ రైజర్ మెయిన్స్, డ్రై రైజర్ మెయిన్స్. తర్వాత ఫైర్ హోజ్, ఇది ఇంపార్టెంట్, ఫ్లెక్సిబుల్ హోజ్ పైప్. నెక్స్ట్ ఇందులో మేల్ ఫిట్టింగ్స్ ఫీమేల్ ఫిట్టింగ్స్ ఉంటుంది. ఒక్కొక్కటి 30 మీటర్ లెంత్ ఉంటుంది. ఇది మేల్ ఫిట్టింగ్ అయితే ఇది ఫీమేల్ ఫిట్టింగ్. కాబట్టి మనకు కావాల్సిన లెంత్ ఎంతవరకైనా పెంచుకోవచ్చు. తొమ్మిదోది హోజ్ బాక్స్, ఫైర్ హోజ్ బాక్స్. ఇది ప్రతి బిల్డింగ్ లో ఫ్లోర్ కి ఒకటి ఉంటుంది. అప్ టు 30 మీటర్ హోజ్ లెంత్ ఉంటుంది. ఓకే. కమింగ్ టు ది నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ నాజిల్స్. What is the main purpose of nozzle? It will convert the pressure energy of water into velocity energy. So we can provide high pressure solid jet of water అన్నది నాజిల్స్ ద్వారా వస్తుంది. వీటిని హోజ్ ఫిట్టింగ్స్ అని కూడా అంటారు. షార్ట్ బ్రాంచ్ నాజిల్, ఫాగ్ నాజిల్, హ్యాండ్ కంట్రోల్ నాజిల్, ట్రిపుల్ పర్పస్ నాజిల్, డిఫ్యూజర్ అండ్ నావీ టైప్ నాజిల్, మల్టీపర్పస్ నాజిల్, సెలెక్ట్ ఫ్లో నాజిల్, ఆయిల్ ఫైర్ నాజిల్స్, మయూరి కట్టెన్ నాజిల్, రివాల్వింగ్ నాజిల్స్. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ నాజిల్స్. ఓకే. కమింగ్ టు ది వాటర్ మానిటర్. ఇది వాటర్ మానిటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ థ్రస్ట్ 1000 లీటర్స్ పర్ మినిట్ వాటర్ డెలివరీ చేసేటప్పుడు బ్యాక్ థ్రస్ట్ ఎక్కువగా ఉంటుంది. పర్సన్స్ ఫైర్ ఫైటర్స్ క్యారీ చేయలేరు. అప్పుడు ఇలాంటి స్టెమ్ ఒకటి బిగించి దానికి మానిటర్ పెడతారు. సో ఇది మాక్సిమం వాటర్ డెలివరీ అన్నది 1000 లీటర్స్ పర్ మినిట్ లో వాటర్ అనేది డెలివరీ అవుతుంటుంది. జనరల్ గా ఫుట్బాల్ స్టేడియంస్, క్రికెట్ స్టేడియంస్ కి వాటరింగ్ చేయడానికి కూడా వాటర్ మానిటర్స్ అనేది ఉపయోగపడతాయి. సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్ on the amount of water can be discharged from handheld branches. Typically 1000 liters per minute. వాటర్ అనేది 1000 లీటర్స్ పర్ మినిట్ డెలివరీ అవుతుంది. యాజ్ హయ్యర్ ఫ్లోస్ అండ్ హ్యావ్ వెరీ బ్యాక్ థ్రస్ట్. సో which makes an impossible for firefighter to handle them safely. అంటే 1000 లీటర్స్ పర్ మినిట్ వాటర్ వస్తుందంటే హెవీ బ్యాక్ థ్రస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ వాటిని హ్యాండిల్ చేయలేరు. అప్పుడు వాటర్ మానిటర్ అనేది పెడతారు అంటున్నాడు. ఫిక్స్డ్ మానిటర్స్ ప్రొవైడ్ ది సొల్యూషన్ యాజ్ దే కెన్ ప్రొజెక్ట్ ది వాటర్ ఆర్ ఫోమ్ అండ్ దేర్ డిజైన్ అండ్ ఇన్స్టలేషన్ ఎలో ది బ్యాక్ థ్రస్ట్ టు బి హ్యాండిల్డ్ సేఫ్లీ. బ్యాక్ థ్రస్ట్ ని కంట్రోల్ చేయడానికి స్టెమ్ లా ప్రొవైడ్ చేసి దానికి వాటర్ మానిటర్స్ పెడతారు అని అంటున్నాడు. సో ఇది అంటే 1000 లీటర్స్ పర్ మినిట్ వాటర్ డెలివరీ చేయాలంటే హోజెస్ ఫైర్ ఫైటర్స్ వల్ల కాదు. అప్పుడు ఇలాంటి బ్యాక్ స్టమ్స్ పెట్టి దానికి వాటర్ మానిటర్స్ ఎరెక్షన్ చేస్తారు. ఈ వాటర్ కి సర్టెన్ ఫోమ్ యాడ్ చేస్తే ఈ వాటర్ అనేది ఫోమ్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది అని అంటున్నాడు. ఓకే. కమింగ్ టు ది ఫోమ్ మానిటర్. ఇది మొబైల్ ఫోమ్ యూనిట్. అంటే వాటర్ ని ఫోమ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఈ మొబైల్ ఫోమ్ యూనిట్ వాడతారు. ఈ అక్వాస్ ఫిల్ ఫార్మింగ్ ఫోమ్ ఉంటుంది. ఇది క్లాస్ ఏ, క్లాస్ బి ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి ఫోమ్ అనేది వాడతారు. క్లాస్ బి ఫైర్స్ అంటే చూడండి, ఫ్లామబుల్ లిక్విడ్స్ ద్వారా ఫైర్ హజార్డ్స్ జరిగితే కంపల్సరీగా ఫోమ్ ఉండాలి.
అది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ది మొబైల్ ఫోమ్ యూనిట్. మొబైల్ ఫోమ్ యూనిట్ ఈస్ ఐడియల్ ఫర్ ప్రొటెక్టింగ్ ఆయిల్ స్టోరేజ్ అండ్ లోడింగ్ టెర్మినల్స్, paint and solvents stores, boiler engine rooms, and other high risk areas, is ergonomically designed for rapid one man development. అంటే మొబైల్ ఫోమ్ యూనిట్స్ అనేది ఎక్కడ అప్లికబుల్ అవుతాయంటే ఆయిల్ స్టోరేజ్ దగ్గర, అంటే ఫ్లామబుల్ కెమికల్స్ స్టోరేజ్ అయ్యే దగ్గర, లోడింగ్ టెర్మినల్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్, మన పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా అక్కడ, పెయింట్స్ దగ్గర, సాల్వెంట్స్ స్టోర్స్ దగ్గర, బాయిలర్ ఇంజన్ రూమ్స్ దగ్గర ఈ పర్టికులర్ మొబైల్ ఫోమ్ యూనిట్స్ అనేది అందుబాటులో ఉంటుంది. తద్వారా ఒక వ్యక్తి అధిక శ్రమ లేకుండా ఫైర్ ని కంట్రోల్ చేయొచ్చు. ద యూనిట్ రిక్వైర్స్ ది కాన్సన్ట్రేషన్ ఏ సూటబుల్ ప్రెజరైజ్డ్ వాటర్ సప్లై. అంటే ఫోమ్ పంపించాలంటే వాటర్ ప్రెషర్ అనేది ఉండాలి. ఫిల్డ్ విత్ 3% ఆఫ్ ఫోమ్ కాన్సన్ట్రేషన్. This will give the running times in excess of 20 minutes with a foam output of over 34,000 liters of finished low expansion foam. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హై ప్రెషర్ వాటర్లో ఒక 20 మినిట్స్ పాటు 3% ఫోమ్ కాన్సన్ట్రేషన్ ఒక ఫోమ్ ని ఇంజెక్ట్ చేస్తే, తద్వారా ఇది ఈ రకంగా ఇంజెక్ట్ చేసామనుకో, ఆ పర్టికులర్ హై ప్రెషర్ వాటర్ లో ఫోమ్ ఇంజెక్ట్ చేస్తే ఈ 34,000, అంటే అదొక కంటిన్యూస్ గా మనం ఎంత ఒక 20 మినిట్స్ పాటు ఫోమ్ ఇంజెక్ట్ చేస్తే ఓవర్ 34,000 ఆఫ్ లీటర్ అనేది ఫోమ్ కింద కన్వర్ట్ అవుతుంది అని అంటున్నాడు. సో ఇది ఓకేనా. తర్వాత హోజ్ రీల్ హోజ్. హోజ్ రీల్ హోజ్ కి డ్రై రేజర్ మైన్ అయినా ఉండొచ్చు, వెట్ రేజర్ మైన్ అయినా ఉండొచ్చు. ఇది బిల్డింగ్ లో ప్రతి ఫ్లోర్ కి ఉంటుంది. ఇది ఒక 60 మీటర్స్ లెంత్ వరకు ఉంటుంది. దీన్ని హోజ్ రీల్ హోజ్ అని అంటారు. ఫైర్ హోజ్ రీల్ హోజ్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ పంప్స్, పైప్స్, వాటర్ సప్లై అండ్ హోజ్ రీల్ located strategically in the building, ensuring a proper coverage of water for compact fire. అంటే ప్రతి బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ కి ఇన్స్టాల్ చేస్తారు వ్యూహాత్మకంగా. ఇది 60 మీటర్ లెంత్ ఉంటుంది కాబట్టి దీన్ని మాన్యువల్ గా తీసుకుని వెళ్ళి ఏదైనా రూమ్ లో, బిల్డింగ్ లో, అపార్ట్మెంట్ లో ఫైర్ హజార్డ్స్ జరిగితే దీని ద్వారా కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. చూడండి, దిస్ సిస్టమ్ ఈజ్ మాన్యువల్గా ఆపరేటెడ్ అండ్ యాక్టివేటెడ్ బై ఓపెనింగ్ వాల్ ఎనేబులింగ్ ది వాటర్ టు ఫ్లో ఇన్ టు ది హోజ్ దట్ ఈస్ టిపికల్లీ 30 మీటర్స్ లెంత్. అంటే ఈ పర్టికులర్ హోజ్ రీల్ హోజ్ 30 మీటర్స్ లెంత్ ఉంటుందట. ఇది ఓపెన్ చేయాలంటే వాల్ ఓపెన్ చేసి పుల్ ద హోజ్, ఓపెన్ ది నాజిల్, ఏం ది బేస్ ఆఫ్ ఫైర్. ఓకేనా. ఇది సాలిడ్ జెట్ ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి డు నాట్ యూజ్ ద లైవ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కి ఇది పనికిరాదు అనమాట. రైట్. లైవ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కి కంట్రోల్ చేయాలంటే పర్టికులర్ నాజిల్ ని మార్చి వేరే నాజిల్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ అప్లికబుల్. రైట్ అండి, అయింది. ఇవి కొద్దిగా టిపికల్ టాపిక్, జాగ్రత్తగా పేర్లు గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ చెప్తున్నాను, వినండి, అది కూడా ఇంపార్టెంటే. షేర్ అయిందండి అందరికీ కొత్త టాపిక్? సార్. రైట్. చూడండి, నెక్స్ట్ టాపిక్ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్. నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఆపరేట్ అవ్వాలంటే డ్రై రేజర్ మెయిన్ ఉండాలా, వెట్ రేజర్ మెయిన్ ఉండాలా? ఫైర్ స్ప్రింక్లర్స్ ఆపరేట్ అవ్వాలంటే డ్రై రేజర్ మెయిన్స్ ఉండాలా, వెట్ రేజర్ మెయిన్ ఉండాలా? వెట్ రేజర్. వెరీ గుడ్. కంపల్సరీగా అండర్ గ్రౌండ్ వాటర్ సోర్స్ ఉండాలి. అండర్ గ్రౌండ్ వాటర్ సోర్స్ ఉన్నప్పుడే ఈ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది ఆపరేట్ అవుతాయి. అర్థమైందా? ఇవి ఆటోమేటిక్ గా ఫైర్ ని డిటెక్ట్ చేసి ఇక్కడ ఉంటుంది కదా
మనకి ఏదైనా ఎక్విప్మెంట్ నుంచి ఫైర్ హజార్డ్స్ వచ్చిందనుకో, ఇది పర్టికులర్ ఫైర్ యొక్క మంట కానీ వేడి కానీ పర్టికులర్ గ్లిజరిన్ బల్బ్ తగులుతుంది. ఇందులో ఉండే లిక్విడ్ ఎక్స్పాండ్ అయ్యి స్టెమ్ దిగి వాటర్ ఈ యొక్క డిఫ్లెక్టర్ ప్లేట్ కి తగిలి వాటర్ అనేది బిందు తుంపర్లో కొడుతుంది. బిందు తుంపర్లో కొట్టడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, ఇది ఎలక్ట్రికల్ ఫైర్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ అనేది ఆపరేట్ అవ్వాలంటే కంపల్సరీగా అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్స్ ఉండాలి. వాటర్ సోర్స్ అనేది ఇమీడియట్ గా ఉండాలి. ఈ పర్టికులర్ పైప్ లైన్ సిస్టమ్స్ లో వాటర్ అనేది ఇప్పుడు నిండుగా ఉండాలి. దీనికి ఒక బ్రాంచ్ కనెక్షన్, ఒక టీ జాయింట్ ఇచ్చి టీ జాయింట్ కి స్ప్రింక్లర్స్ పెడతారు. ఓకే, రైట్. చూడండి, ఇది స్ప్రింక్లర్ సిస్టమ్స్. కమింగ్ టు ది స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే ఏంటి? ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఇస్ యాక్టివ్ ఫైర్ ప్రొటెక్షన్ మెజర్ consisting of water supply system providing adequate pressure and flow of water through a distribution piping system onto which fire sprinklers are connected. అంటే ఫైర్ స్ప్రింక్లర్స్ అన్నది యాక్టివ్ ఫైర్ ప్రొటెక్షన్ మెజర్. అంటే చురుకైన అగ్ని యొక్క కదలిక కంట్రోల్ చేసే మెజరు. కన్సిస్టింగ్ ఆఫ్ వాటర్ సప్లై, దీనికి కంపల్సరీగా వాటర్ సప్లై ఉండాలి. ప్రొవైడ్ అడిక్వేట్ ప్రెషర్, ఆ వాటర్ సప్లై ప్రెషర్ కూడా 4 kg/cm² అయినా ఉండొచ్చు, 7 kg/cm² అయినా ఉండొచ్చు. అండ్ ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ డిస్ట్రిబ్యూషన్ పైపింగ్ సిస్టమ్, ఆ వాటర్ అనేది పర్టికులర్ పైప్ లైన్ సిస్టమ్స్ లో నిండిపోయి ఉంటుంది. దానికి ఈ ఫైర్ స్ప్రింక్లర్ అనేది అటాచ్ చేస్తారు. ఓకే, రైట్. ఆంటూ వచ్చి ఫైర్ స్ప్రింక్లర్స్ ఆర్ కనెక్టెడ్. నెక్స్ట్, స్ప్రింక్లర్స్ ఆర్ స్పెషల్లీ డెవలప్డ్ స్ప్రే నాజిల్స్. దే ఆర్ సీల్డ్ బై ది గ్లాస్ బల్బ్ అండ్ దే రియాక్ట్ ఆటోమేటికల్లీ టు ది హీట్ ఆఫ్ ఫైర్. అంటే ఏంటి, ఇవి స్ప్రింక్లర్స్ అన్నది స్ప్రే నాజిల్స్, అంటే వాటర్ ని బిందు తుంపర్లా కొడుతుంది. ఈ డిఫ్లెక్టర్ ప్లేట్ నుంచి వాటర్ అనేది బిందు తుంపర్లా వస్తుంది. దీనికి బల్బ్ ఉంటుంది, బల్బ్ లో గ్లిజరిన్ లిక్విడ్ ఉంటుంది. ఈ హీట్ కి ఇది వేడెక్కి బల్బ్ పగిలి వాటర్ అనేది ఈ రకంగా డిస్పర్స్ అవుతుంది. పని అంతా అయిన తర్వాత వేరే బల్బ్ పెట్టుకోవాలి. మీరు ఏం కంట్రోల్ చేయగలదు, అదే ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తుంది ఏదైనా ఫైర్ హజార్డ్స్ వస్తాయి ఆ పర్టికులర్ రూమ్స్ లో కానీ ఆ పర్టికులర్ ప్రిమిసెస్ లో కానీ. ఓకే, రైట్. కమింగ్ టు ది హౌ డు ద ఫైర్ స్ప్రింక్లర్ హెడ్ వర్క్స్. అసలు ఫైర్ స్ప్రింక్లర్ హెడ్స్ అనేది ఏ రకంగా ఆపరేట్ అవుతాయంటే, ఏ టిపికల్ స్ప్రింక్లర్ హెడ్స్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ ప్లగ్, గ్లాస్ యాంపుల్ అండ్ అదర్ ట్రిగర్ మెకానిజం ఉంటుంది. మిస్టర్ చంద్రశేఖర్ గారు, విల్ యూ ప్లీజ్ స్విచ్ ఆఫ్, మీ వీడియో స్విచ్ ఆఫ్ చేయండి. రైట్. హౌ డు ద ఫైర్ స్ప్రింక్లర్ హెడ్ వర్క్స్. ఫైర్ స్ప్రింక్లర్ హెడ్ వర్క్స్ ఎలాగా ఆపరేట్ అవుతుందంటే, ఏ టిపికల్ స్ప్రింక్లర్ హెడ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ ప్లగ్, ఏ గ్లాస్ యాంపుల్ ఆర్ అదర్ ట్రిగర్ మెకానిజం, ఏ డిఫ్లెక్టర్ క్యాప్ అండ్ ఫ్రేమ్. చూడండి, స్ప్రింక్లర్ మెకానిజం కి ఏముంటుంది, ఇది ఇది చూడండి మనకి ఏది రైట్. చూడండి, మనకి స్ప్రింక్లర్ సిస్టమ్స్ లో ఈ డిఫ్లెక్టర్ ప్లేట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓ ట్రిగర్ మెకానిజం. ట్రిగర్ మెకానిజం అంటే ఏంటి, ట్రిగర్ మెకానిజం, ఏ డిఫ్లెక్టర్ క్యాప్, ఫ్రేమ్ ఉంటుంది. When a fire is detected by the trigger mechanism, the glycerin blazed liquid inside expands and break the tube. అంటే ఏదైనా ఫైర్ యొక్క మంట కానీ వేడి కానీ పర్టికులర్ గ్లిజరిన్ బల్బ్ తగిలినప్పుడు లోపల ఉండే బల్బ్ లో గ్లిజరిన్ లిక్విడ్ వేడెక్కి ఎక్స్పాండ్ అయ్యి వాటర్ అనేది దిగి ఈ పర్టికులర్ డిఫ్లెక్టర్ ప్లేట్ కి తగిలి ఈ రకంగా బిందు తుంపర్లా కొడుతుంది అని అంటున్నాడు. ఓకే, రైట్. Once ample breaks, the plug is forced out by the pressurized water and water is released. The water flows out in the cap and hits by the deflect plate and dispersing water into the room to extinguish fire. A particular room లో ఏదైనా ఫైర్ హజార్డ్స్ వస్తే ఆ వేడికి ఆ బల్బ్ పగిలి గ్లిజరిన్ రిలీజ్ అయ్యి వాటర్ రిలీజ్ అయ్యి డిఫ్లెక్టర్ ప్లేట్ కి తగిలి ఆ వాటర్ అంతా పర్టికులర్ రూమ్ లో మనకి డిస్పర్స్ అయ్యి ఇమీడియట్ గా ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది అని అంటున్నట్టు. సో స్ప్రింక్లర్ హెడ్స్ అనేది ఈ రకంగా ఆపరేట్ అవుతాయి. ఓకే, ఇవి స్ప్రింక్లర్ హెడ్స్.
ఓకేనా. స్ప్రింక్లర్ హెడ్స్ లో రకాలు ఏంటి? ప్యాండెడ్ హెడ్, రెండోది అప్రైట్ హెడ్, మూడోది సైడ్ వాల్ హెడ్. అంటే ఏ రకంగా అయినా మనం బిగించుకోవచ్చు. జనరల్ గా ఎక్కువగా ప్యాండెడ్ హెడ్సే పెడతారు. చూడండి, ఇది మనకి టీ జాయింట్ కి కనెక్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ మన టీ జాయింట్ అనేది థ్రెడెడ్ ఫిట్టింగ్ అయి ఉండాలి. ప్యాండెడ్ హెడ్స్ అంటే ప్యాండెడ్ హెడ్స్ ఆర్ ది మోస్ట్ కామన్ స్ప్రింక్లర్ హెడ్స్ బికాస్ ఆఫ్ దేర్ కవరేజ్. So these heads are extended from the ceiling to provide you with as much coverage as possible. When activated, these heads spray a stream of water downward onto the deflector plate. ఇది యాక్టివేట్ అయితే ఆ వేడికి యాక్టివేట్ అవుతుంది కదా, ఈ పర్టికులర్ బల్బు పగిలి రెసిడెంట్ లిక్విడ్ వేడికి బల్బు పగిలి ఈ వాటర్ డిఫ్లెక్టర్ ప్లేట్ లో దిగి ఆటోమేటిక్ గా ఫైర్ ని కంట్రోల్ చేస్తాయని అంటున్నారు. తర్వాత అప్రైట్ హెడ్. అప్రైట్ హెడ్ అంటే ఇది ఏటి పైన పెడతారు అనమాట. అంటే మనకి పైపింగ్ సిస్టమ్ ఇలా వెళ్తే దానికి పైన ఉంటుంది బ్రాంచ్ కనెక్షన్. ఓకే. ఇన్ అప్రైట్ స్ప్రింక్లర్ హెడ్స్ సెట్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వాటర్ పైప్స్ అండ్ స్ప్రేస్ ది వాటర్ అప్వర్డ్స్ టువర్డ్స్ డిఫ్లెక్టర్. Although it looks like a panded head, this head should have not be placed and upside down. ఇది పైన ఉండేటట్టు ఫిట్ చేయాలి, కింద ఉండేటట్టు ఫిట్ చేస్తే ఇది అప్లికబుల్ కాదు అని అంటున్నారు. ఓకే. ఇది పైన వాటర్, ఈ బల్బ్ వేడెక్కి పగిలిన తర్వాత వాటర్ పైకి వెళ్ళి డిఫ్లెక్టర్ ప్లేట్ తగిలి కింద వాటర్ అనేది డిస్పెన్స్ అవుతుంది. సో ఇది ఒక రకమైన స్ప్రింక్లర్ హెడ్. ఓకేనా. తర్వాత చూడండి సైడ్ వాల్ హెడ్. అంటే మన గోడకి ఏదైనా పైపింగ్ సిస్టమ్ వెళ్తే వాటికి పర్టికులర్ సైడ్ వాల్ హెడ్స్ పెట్టుకోవచ్చు. Side wall sprinkler heads come out of the wall to protect small rooms and hallways from the fires. A side wall head has a fan-shaped deflector to disperse the water into the area below. అంటే వాటర్ దీనికి తగిలి కిందన అంతా మనకి వాటర్ అనేది మన డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని అంటున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ టైప్స్ ఆఫ్ స్ప్రింక్లర్ హెడ్స్ అని రాసి ప్యాండెడ్ హెడ్, రెండోది అప్రైట్ హెడ్, మూడోది సైడ్ వాల్ హెడ్స్ అని రాయండి. ఓకే. సర్టన్ అప్లికేషన్స్ లో ప్యాండెడ్ హెడ్ వాడతారు, ఇంకొన్ని అప్లికేషన్స్ లో అప్రైట్ హెడ్స్ వాడతారు, ఇంకొన్ని అప్లికేషన్స్ లో సైడ్ వాల్ హెడ్స్ వాడతారు. ఎక్కువగా ప్యాండెడ్ హెడ్స్ ఎక్కువగా వాడతారు మన ఇండియాలో, గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత ఇది ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ స్ప్రింక్లర్ సిస్టమ్. స్ప్రింక్లర్ సిస్టమ్స్ లో రకాలేంటి? వెట్ పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ బై ఫార్ మోస్ట్ కామన్, ఇదే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ డ్రై పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ వేర్ ఫ్రీజింగ్ వాటర్ ఈస్ పాసిబుల్. తర్వాత డెలిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఫర్ హై హజార్డ్ అప్లికేషన్. నెక్స్ట్ ప్రీ యాక్షన్ స్ప్రింక్లర్ సిస్టమ్ వేర్ కన్సర్న్డ్ ఓవర్ వాటర్ డ్యామేజ్ ఉన్నప్పుడు. తర్వాత వాటర్ ఫ్లో అలారమ్స్, ఫోమ్ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్. ఇవి స్ప్రింక్లర్ సిస్టమ్స్ లో రకాలు. చూడండి ఇమేజ్, ఇదేంటి, దీన్ని ఏమంటారు? వెట్ పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఈ రకంగా ఉంటుంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డ్రై పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఈ రకంగా ఉంటుంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డెలిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే వెల్లువల ఉప్పెన్లా వచ్చే వాటర్ అనమాట. ఇది ఎక్కువగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ లో హైడ్రోకార్బన్స్ ఏరియా, ఆల్ఫెన్స్ ఏరియా, బ్యూటేన్స్ ఏరియా, హై ప్రెషర్ గ్యాస్ పైప్స్ లైన్స్ ద్వారా ఏదైనా ఫైర్ హజార్డ్స్ వస్తే ఈ పర్టికులర్ డెలిక్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ అనేది యాక్టివేట్ చేస్తారు. వీటికి ఒక హీట్ డిటెక్షన్ వ్యవస్థ కూడా ఉంటుంది. తర్వాత నాలుగోది ప్రీ యాక్షన్ స్ప్రింక్లర్ సిస్టమ్. ఇది కూడా డెలిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ లాగే ఉంటుంది, కాకపోతే కొద్దిగా ఫార్ములాస్ వేరే ఉంటాయి, అంటే ప్రొసీజర్ వేరేగా ఉంటుంది. తర్వాత వాటర్ ఫ్లో అలారమ్స్, అంటే వాటర్ అనేది ఫ్లో అవుతుంటే ఇది అరుస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఫోమ్ వాటర్ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్. చూడండి మురుగు వస్తుంది, ఎక్కడైతే ప్రమాదకరమైన ఫ్లామబుల్ లిక్విడ్స్, సాల్వెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్, లోడింగ్ టెర్మినల్స్ దగ్గర ఈ పర్టికులర్ ఫోమ్ వాటర్ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తారు. సో ఈ 6 మెయిన్ అనమాట. ఈ 6 హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని రాస్తే సగం మార్కులు పడిపోతాయి మీకు. ఓకేనా. మీరు ఒకళ్ళు ఈ పర్టికులర్ క్వశ్చన్ అడిగితే ఎంత రాయాలన్నది భయపడిపోవద్దు. ఫస్ట్ ఏంటి, మీరు ఇంట్రడక్షన్ పాయింట్స్ రాస్తారు, ఏది ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే ఏంటో రాస్తారు.
రాసిన తర్వాత స్ప్రింక్లర్ హెడ్ ఏ రకంగా వర్క్ అవుతుంది రాస్తారు. తర్వాత టైప్స్ ఆఫ్ స్ప్రింక్లర్ హెడ్స్, ఓన్లీ హెడ్డింగ్స్ రాయండి. ప్యాండెడ్ హెడ్స్, అప్రైట్ హెడ్స్, సైడ్ వాల్ హెడ్స్ అని రాసి టైప్స్ ఆఫ్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఇది ఇంపార్టెంట్. వెట్ పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్, డ్రై పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్, డెలిక్ స్ప్రింక్లర్ సిస్టమ్, ప్రీ యాక్షన్ స్ప్రింక్లర్ సిస్టమ్, వాటర్ ఫ్లో అలారమ్స్, ఫోమ్ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ అని రాస్తే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. తర్వాత వీటి గురించి ఏవో మీకు తెలిసిన పాయింట్స్ రాయండి. రైట్, అర్థమైంది కదా? ఈ 6 ఇంపార్టెంట్. ఇవే టైప్స్ ఆఫ్ స్ప్రింక్లర్ సిస్టమ్స్. చూడండి, ఫస్ట్ ఏంటి? వెట్ పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్. ఇక్కడ చూడండి, వెట్ పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ లో అండర్ గ్రౌండ్ లో వాటర్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మెయిన్ కంట్రోల్ వాల్వ్ ఉంటుంది. ఇవి మెయిన్ హెడర్ పైపు, దీనికి బ్రాంచ్ పైప్స్ ఉంటాయి. బ్రాంచ్ పైప్ కి స్ప్రింక్లర్స్ అటాచ్ చేస్తారు. ఇవి ప్యాండెడ్ హెడ్ టైప్ స్ప్రింక్లర్స్ పెట్టారు. ఇక్కడ కింద ఏదైనా వాల్యూ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ వాల్యూ ఎక్విప్మెంట్స్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఫైర్ హజార్డ్స్ వస్తే ఆ ఫైర్ యొక్క వేడికి పర్టికులర్ గ్లిజరిన్ బల్బ్ తగిలి ఈ ఫైర్ స్ప్రింక్లర్స్ అన్నది ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయ్యి ఇమీడియట్ గా ఫైర్ ని కంట్రోల్ చేసేస్తాయి. ఫైర్ వచ్చినప్పుడు, ఆ వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంది కదా వాటర్ ఫ్లో అలారం అనేది గట్టిగా అరుస్తుంది. కంట్రోల్ రూమ్ లో కూడా వినపడుతుంది. గబగబా మనుషులు వచ్చి ఆ ప్లేస్ కి వచ్చి క్లీనింగ్ చేసుకోవడమే. సో ఇది ఆటోమేటిక్ గా ఫైర్ ని కంట్రోల్ చేసే అద్భుతమైన వ్యవస్థ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్. అర్థమైంది కదా? ఇది మెయిన్ కంట్రోల్ వాల్వ్, ఇది వాటర్ ఫ్లో అలారమ్, ఇవి స్ప్రింక్లర్స్, ఇది మెయిన్ పైప్, ఇవన్నీ బ్రాంచ్ పైప్స్. ఈ బ్రాంచ్ పైప్స్ కే స్ప్రింక్లర్ సిస్టమ్స్ అనేది పెడతారు. రైట్, కమింగ్ టు ది వెట్ పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ లో, ఏ వెట్ పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఇస్ అ స్ప్రింక్లర్ సిస్టమ్ employing automatic sprinkler heads attached to a piping system containing water is connected to a water supply so that water is discharged immediately from the sprinkler opened by heat from fire. అంటే ఫైర్ నుంచి వచ్చే వేట్ ద్వారా ఈ స్ప్రింక్లర్స్ యాక్టివేట్ అయ్యి ఇమీడియట్ గా వాటర్ ని డిశ్చార్జ్ చేసి ఆ ఫైర్ ని ఎక్స్టింగ్విష్ చేస్తాయి. సో పైప్స్ త్రూఅవుట్ ది బిల్డింగ్ ఆర్ కెప్ట్ పర్మనెంట్లీ ఫిల్డ్ విత్ వాటర్. ఇవి కంపల్సరీగా ఈ హెడర్ పైపు, ఈ బ్రాంచ్ పైప్ లో వాటర్ అనేది హై ప్రెషర్ తోటి ఉండాలి, అప్పుడే ఇవి యాక్టివేట్ అవుతాయి. దే ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎ ట్రోపోకల్ క్లైమేట్ వేర్ దెర్ ఈస్ నో డేంజర్ ఆఫ్ వాటర్ ఫ్రీజింగ్ ఇన్ పైప్స్. అంటే ట్రోపోకల్ క్లైమేట్ అంటే వేడి ప్రదేశాల్లో మాత్రమే ఇవి అప్లికబుల్. లైక్ సౌత్ ఇండియా, సౌత్ ఇండియా అంటే ఉష్ణ మండలాల్లో ఈ పర్టికులర్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకవేళ వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ దగ్గర ఇవి పనికిరావు. ఎప్పుడైతే వాటర్ అనేది గడ్డ కడుతుందో ఈ పర్టికులర్ వెట్ స్ప్రింక్లర్ సిస్టమ్ అన్నది అప్లికబుల్ కాదు, దానికి వేరేది ఉంటుంది. సో వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ ఉన్న దగ్గర ఈ పర్టికులర్ వెట్ పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది అప్లికబుల్ కాదు. ఆ పాయింట్ క్లియర్ గా రాయండి. కమింగ్ టు ది నెక్స్ట్, డ్రై పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్. సేమ్ అదే అప్లికేషన్. ఇది మన ఏంటంటే వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ ఉన్న దగ్గర ఈ పర్టికులర్ డ్రై పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బ్లూ కలర్ లో ఉన్నదంతా వాటర్ ఉంటుంది. అది మనకి ఎల్లో కలర్ లో ఉన్నదంతా మన ఎయిర్ ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ చూడండి స్ప్రింక్లర్స్. స్ప్రింక్లర్స్ అన్నది అప్రైట్ స్ప్రింక్లర్ హెడ్స్, ప్యాండెడ్ కాదు, కింద ఉండవు, పైన ఉంటాయి. చూడండి, ఇవి ఒక హీట్ డిటెక్షన్ వ్యవస్థ ద్వారా ఇది ఆపరేట్ అవుతాయి. సో ఫస్ట్ ఇదేంటి, ఎక్కడైతే ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ ఇది అప్లికబుల్. అంటే ఆ ఫ్రీజింగ్ పాయింట్ ఉన్న మనకి ఏరియా దగ్గర ఫైర్ హజార్డ్స్ వస్తే ముందు మనకి ఎయిర్ వచ్చి ఆర్పడానికి చూస్తుంది, తర్వాత వాటర్. ఇక్కడ కంపల్సరీగా వాటర్ ని బాయిలింగ్ చేస్తూ ఉండాలి. దాని యొక్క టెంపరేచర్ 30 degrees మన సెంటిగ్రేడ్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. ఈ అండర్ గ్రౌండ్ లో ఉండే వాటర్ ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇదే దీని డిసడ్వాంటేజ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే డ్రై పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ అని యూట్యూబ్ లోకి వెళ్ళి దాని ఆపరేషన్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది ఒక లైన్ డయాగ్రామ్. అంటే ఇది చెప్పేటప్పుడు లైన్ డయాగ్రామ్స్ ఇస్తే సమ్ ఎక్స్టెంట్ మీకు అర్థం అవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇది ఫ్రీజింగ్ పాయింట్ ఉన్న దగ్గర ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫ్రీజింగ్ పాయింట్ ఉన్న ప్రదేశాల్లో లైక్ ఫారెన్ కంట్రీస్, అలాంటి అబ్రాడ్ కంట్రీస్ లో వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ ఉన్న దగ్గర డ్రై పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, రైట్. చూడండి,
A dry pipe sprinkler system is a sprinkler system employing automatic sprinklers that are attached to a piping system containing air or nitrogen under pressure. అంటే ఎయిర్ అయినా ఉంటుంది లేకపోతే నైట్రోజన్ గ్యాస్ అయినా ఫిల్ అయి ఉంటుంది. సో డ్రై పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఏరియాస్ వేర్ వెట్ పైప్ సిస్టమ్ మే నాట్ బి ఇన్అప్రోప్రియేట్ సచ్ ఏరియాస్. అంటే వెట్ పైప్ సిస్టమ్ అప్లికబుల్ లేని ఏరియాస్ లో, వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ ఉన్న ఏరియాస్ లో మాత్రమే డ్రై పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తారు. వెన్ ఫ్రీజింగ్ టెంపరేచర్ ఈజ్ మైట్ ఎక్స్పెక్టెడ్, అంటే -డిగ్రీస్ దగ్గర ఉండే దగ్గర ఈ డ్రై పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తారు. ఈ పాయింట్స్ రాయండి చాలు ఎగ్జామినేషన్ లో ఒకవేళ రాయగలిగితే. నెక్స్ట్ డెలీగ్ స్ప్రింక్లర్ సిస్టమ్. డెలీగ్ స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే వెల్లులాగా ఉప్పెన్ లాగా వచ్చి ఫైర్ ని కంట్రోల్ చేసేస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ లో మాడ్యూల్స్ దగ్గర ఫైర్ హజార్డ్స్ అయితే ఫైర్ మొబైల్ టెండర్ వచ్చి కంట్రోల్ చేయలేదు. అక్కడ ఈ పర్టికులర్ డెలీగ్ స్ప్రింక్లర్ సిస్టమ్సే కంట్రోల్ చేస్తాయి. కమింగ్ టు ది డెలీగ్ స్ప్రింక్లర్ సిస్టమ్ లో, ఏ డెలీగ్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ వేర్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ నీడెడ్ క్విక్లీ టు కంట్రోల్ ఎ ఫాస్ట్ డెవలపింగ్ ఫైర్. ఫాస్ట్ డెవలపింగ్ ఫైర్ ని కంట్రోల్ చేయడానికి ఈ డెలీగ్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ అనేది వాడతారు. నెక్స్ట్ చూడండి, మనకి డెలీగ్స్ వాల్స్ కెన్ బి ఎలక్ట్రికల్లీ, న్యూమాటికల్లీ, హైడ్రాలికల్లీ ఆపరేటెడ్. ఇందులో ఉండే వాల్స్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థ ద్వారా ఆపరేట్ అవుతాయి. అవి ఎయిర్ ప్రెషర్ ద్వారా అయినా ఆపరేట్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ ఆయిల్ ప్రెషర్ ద్వారా అయినా ఆ పర్టికులర్ వాల్స్ ఆపరేట్ అవుతాయి అని అంటున్నాడు. దిస్ సిస్టమ్ విల్ హ్యావ్ ఎ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ పైపింగ్ అండ్ ఓపెన్ స్ప్రింక్లర్స్. కంపల్సరీగా పైపింగ్ వ్యవస్థ ఉండాలి, ప్యాండెడ్ హెడ్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఉండాలి. ఏ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ఈజ్ యూజ్ టు యాక్టివేట్ ది వాటర్ ఆర్ ఫోమ్ కంట్రోల్ వాల్. ఫైర్ డిటెక్షన్ వ్యవస్థ కూడా పెడతారు అక్కడ. హీట్ డిటెక్టర్స్, ఫ్లేమ్ డిటెక్టర్స్, ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్ అని ఫైర్ డిటెక్షన్ వ్యవస్థ ఉంటుంది, అది కూడా పెడతారు. తద్వారా అది యాక్టివేట్ అవుతుంది, ఆ వాల్స్ ని కంట్రోల్ చేస్తారు. ఓకే, ఫైర్ డిటెక్షన్ అన్నది రేపు క్లాస్ లో చెప్తాను, ఎల్లుండి క్లాస్ లో. నెక్స్ట్ ప్రీ యాక్షన్ స్ప్రింక్లర్ సిస్టమ్. ఇది కూడా డెలీగ్ స్ప్రింక్లర్ సిస్టమ్ లాగే ఉంటుంది, కాకపోతే స్ప్రింక్లర్ హెడ్స్ అప్రైట్ ఉంటాయి, ఇది వాల్స్ క్లోజ్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి హీట్ డిటెక్షన్ వ్యవస్థ ఉన్నాయి, హీట్ డిటెక్టర్స్ ఉంటాయి. సేమ్ అదే ప్రిన్సిపల్, అంటే వేరే ప్రొసీజర్ కి ఉపయోగిస్తారు. ఏ ప్రీ యాక్షన్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఈజ్ సిమిలర్ టు ది డెలీగ్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఎక్సెప్ట్ ది స్ప్రింక్లర్స్ ఆర్ క్లోజ్ అయి ఉంటాయి. దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ typically used in the areas containing high value equipment or content and spaces which are highly sensitive to the effects of accidental sprinkler water discharge. అంటే హై వాల్యూ ఎక్విప్మెంట్స్ ఉన్న దగ్గర ఈ ప్రీ యాక్షన్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ అన్నది పెడతారు. ది ప్రీ యాక్షన్ వాల్వ్ ఈజ్ నార్మల్లీ క్లోజ్డ్ అండ్ ఈజ్ ఆపరేటెడ్ బై సెపరేట్ డిటెక్షన్ సిస్టమ్. ఈ వాల్వ్ క్లోజ్ అయి ఉంటుంది, దీన్ని ఇది హీట్ డిటెక్షన్ వ్యవస్థ ద్వారా ఈ పర్టికులర్ వాల్స్ అనేది ఈ వాల్స్ అనేది ఆపరేట్ అవుతాయి అని అంటున్నాడు. ఓకే, రైట్. తర్వాత వాటర్ ఫ్లో అలారమ్స్. వాటర్ ఫ్లో అలారమ్స్ అంటే ఏంటి? వాటర్ ని సౌండ్ చేస్తుంటాయి ఆ వాటర్ పడుతున్నప్పుడు. ఇట్ మే బి హైడ్రాలిక్ ఆర్ ఇట్ మే బి ఎలక్ట్రికల్. ఇది ఎలక్ట్రికల్ పవర్ తోటైనా ఆపరేట్ అవుతాయి, హైడ్రాలిక్ ఆయిల్ ప్రెషర్ తోటైనా ఆపరేట్ అవుతాయి. వార్న్ ఆఫ్ వాటర్ మూమెంట్ ఇన్ ది సిస్టమ్, ఆ వాటర్ పడుతున్నప్పుడు వార్న్ చేస్తాయి. హైడ్రాలిక్ అలారం సౌండ్స్ లోకల్ గా సౌండ్ చేస్తాయి, ఎలక్ట్రిక్ అలారమ్స్ సౌండ్స్ లోకల్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్. ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఇదిగో ఇది 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 దీన్ని ఏమంటారు? వాటర్ ఫ్లో అలారమ్స్. ఇదిగో వాటర్ ఫ్లో అలారమ్స్ అన్నది ఇక్కడ మౌంట్ అయి ఉంటాయి. ఇది వాటర్ డిస్పర్స్ అవుతున్నప్పుడు సౌండ్ చేస్తాయి అన్నమాట, అది దాని యొక్క ఫంక్షన్. ఓకే, రైట్, అర్థమైంది కదా. మనకి లాస్ట్ది ఫోమ్ వాటర్ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్. ఓకేనా, ఇది స్పెషల్ అప్లికేషన్ సిస్టమ్స్ కి ఉపయోగిస్తారు. తర్వాత డిశ్చార్జింగ్ ఏ మిక్సర్ ఆఫ్ వాటర్ అండ్ లో ఎక్స్పాన్షన్ ఫోమ్ కాన్సన్ట్రేషన్. ఫోము వాటర్ కలిపి ఉంటుంది. యూజ్ విత్ స్పెషల్ హజార్డ్స్ ఆక్యుపేషన్, అంటే ప్రత్యేకంగా సంభవమయ్యే ప్రమాదాలు, లైక్ ఏ సాల్వెంట్ స్టోర్స్, బాయిలర్ రూమ్స్, యాజ్ వెల్ యాజ్ ఏ వైట్ పెట్రోల్ స్టోరేజ్ ఏరియా, ఫ్లామబుల్ లిక్విడ్స్ స్టోరేజ్ ఏరియా దగ్గర ఈ పర్టికులర్ ఫోమ్ వాటర్ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది వాడతారు.
అసోసియేటెడ్ విత్ హై ఛాలెంజ్ ఆఫ్ ఫైర్ అండ్ ఫ్లామబుల్ లిక్విడ్స్. ఎక్కడైతే అగ్ని యొక్క కదలిక తీవ్రంగా ఉంటుందో, ఛాలెంజ్ చేస్తుందో, ఎక్కడైతే ఫ్లామబుల్ లిక్విడ్స్ ఉంటాయో అక్కడ ఫోమ్ వాటర్ ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో దీంతో టాపిక్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా 4 నిమిషాలు ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఈ సోదంతా రాయకండి దయచేసి. ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే ఏంటి ఇవి రాయండి. హౌ డు ద స్ప్రింక్లర్ హెడ్ వర్క్స్ అని రాయండి. తర్వాత టైప్స్ ఆఫ్ స్ప్రింక్లర్ హెడ్స్ అని ప్యాండెడ్ హెడ్స్, అప్రైట్ హెడ్, సైడ్ వాల్ హెడ్, వీటి యొక్క డిస్క్రిప్షన్ రాస్తే మంచిదే. రాయకపోయినా కూడా దట్ డజంట్ మ్యాటర్. తర్వాత ఇది ఇంపార్టెంట్, దీనికే 50% మార్క్స్ పడతాయి. వెట్ పైప్ స్ప్రింక్లర్ సిస్టమ్, బై ఫార్ మోస్ట్ కామన్ dry pipe sprinkler system where water freezing is possible. Deluxe sprinkler system for fire hazard application. Pre-action sprinkler system where concern the water damage. Water flow alarms, foam water fire sprinkler system. ఈ 6 రాశారంటే సగం మార్కులు దీనికే పడతాయి. తర్వాత ఒక్కొక్క దాని గురించి మీకు తెలిసిన పాయింట్స్ రాస్తే రాయండి, లేకపోతే లేదు, దట్ డజంట్ మ్యాటర్. ఓకే, రాయడానికి ట్రై చేయండి. ఒక్కొక్క దానికి 2 సబ్ పాయింట్స్ రాయడానికి ట్రై చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, ఫైర్ ఇంజనీరింగ్ మీద ఎక్కువ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నానంటే, కెమికల్ సేఫ్టీ మొత్తం 8 ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతాడు కదా. 8 ఎస్ఏ క్వశ్చన్స్ లో 5 క్వశ్చన్స్ కెమికల్ పెట్రోకెమికల్ సేఫ్టీ మీద అడుగుతాడు. 3 ఎస్ఏ క్వశ్చన్స్ మన ఫైర్ ఇంజనీరింగ్ మీద అడుగుతాడు. ఫైర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ లో ఫైర్ ఎక్స్టింగ్విష్ మెథడ్స్ చెప్పాను. తర్వాత ఫైర్ క్లాసిఫికేషన్ చెప్పాను, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ గురించి చెప్పాను, ఫైర్ హైడ్రెంట్స్ గురించి చెప్పాను. తర్వాత ఇది ఉంది కదా ఈ టాపిక్, ఫైర్ అలారమ్స్, ఫైర్ అలారమ్స్, ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ గురించి చెప్పాను. తర్వాత మన ఫైర్ డిటెక్షన్ గురించి రేపు చెప్తాను. తర్వాత ఫైర్ రిస్క్ అసెస్మెంట్, తర్వాత ఫైర్ ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ ప్లాన్, తర్వాత ఫైర్ వెదర్ ఇండెక్స్. ఈ 8 టాపిక్లు మీరు సాలిడ్ గా చదువుకుంటే అందులోంచి 3 ఎస్ఏ క్వశ్చన్స్ పడతాయి మీకు. ఇవి ఈజీ అన్నమాట ఆన్సర్ చేయడం కంపారిటివ్ కెమికల్ సేఫ్టీ కంటే. కెమికల్ సేఫ్టీకి వచ్చేసరికి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్, కలర్ కోడింగ్ ఆఫ్ ది పైప్ లైన్స్, బేసిక్ కెమికల్ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్, కెమికల్ ప్లాంట్ ఆపరేషన్ ప్రొసీజర్స్, తర్వాత హజార్డ్స్ ఆఫ్ ది కెమికల్స్ ఇన్ క్యాబినెట్ షెల్ఫ్ స్టోరేజ్, తర్వాత అతనికి యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హజార్డస్ గుడ్స్ అని అవి ఒక 7-8 టాపిక్లు ఉంటాయి. అవి చదువుకోవచ్చు. మొత్తం చదువుకున్నారనుకోండి ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. కొద్దిగా IS 105 తర్వాత టిపికల్ గా ఉన్నది IS 107. ఫార్మా ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి ఇది ఈజీగానే ఉంటుంది. అదర్ కన్స్ట్రక్షన్ సైట్ లో ఉండే వాళ్ళకి కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంటుంది ఇది 105 తర్వాత. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ చెప్పండి. హలో, ఐఎమ్ చంద్రశేఖర్ సార్. చెప్పండి. ఇది పీపీటీ యూట్యూబ్ లో దొరుకుతుందా సార్? లేదండి, నేను పంపిస్తాను. సార్, హలో సార్. పంపిస్తాను. ఓకే అండి. మేడం గారికి పంపిస్తాను, అనిత మేడం గారికి. అనిత మేడం గారి నుంచి మీకు వస్తుంది, డోంట్ వరీ. లింక్ పంపిస్తారా లేదా సేమ్ నెంబర్ పెడతారా సార్? టోటల్ పీపీటీ అంతా పంపిస్తానండి. ఇంతకుముందు పీపీటీలు రాలేదా? అంటే ప్రీవియస్ క్లాస్ అంటే ఫైర్ ఐడెంటిటీ సిస్టమ్ మిస్ అయింది సార్. పర్వాలేదులేండి, పర్వాలేదు. అవి అడగండి, మేడం గారిని పంపిస్తారు. ఓకేనా? ఫైర్ ఐడెంటిటీ సిస్టమ్ క్లాస్ మిస్ అయింది సార్. ఓకే, మల్టీ డిటెక్టర్స్ అండ్ స్మోక్ డిటెక్టర్స్ అవన్నీ రేపు చెప్తానండి. ఫైర్ డిటెక్షన్, హీట్ డిటెక్షన్, ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్షన్ అవి రేపు క్లాసు, ఫస్ట్ క్లాస్ ఎల్లుండి అదే చెప్తాను. ఓకేనా? ఎవరు క్లాస్ ఎవరో టీవీ పెట్టేశారు, కొద్ది మ్యూట్ లో పెట్టండి. ఏమండి?
ఏమండి? Thursday you will explain about that topic, sir. Okay. Thursday, different types of fire extinguishers, fundamentals of fire engineering. The topics already sent to the Anita Madam. Anita Madam will send you personally అందరికి పంపించడానికి కొద్ది టైం పడుతుంది. పీడిఎఫ్ కింద ఫార్మాట్ చేసి పంపిస్తారు కాబట్టి those topics also surely received. Okay. Through your mail ID. Multi చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. సార్ ఈ ఫైర్ అండ్ పంప్ హౌస్ ఈ స్ప్రింక్లర్ సెపరేట్ ఉంటాయండి క్వశ్చన్స్ ఇవి సపరేట్ గా అడుగుతారండి. ఫైర్ హైడ్రెంట్స్ సిస్టమ్ వేరు, అంతేగాని ఇవి కూడా ఫైర్ ఫైర్ కంట్రోల్ మెథడ్సే కానీ అందులో మిక్సింగ్ రాయకూడదు కండి ఇవి రాయకూడదండి. ఫైర్ హైడ్రెంట్స్ అంటే అవే రాయాలి, ఫైర్ స్ప్రింక్లర్స్ అంటే ఇవే రాయాలి. ఓకేనా? అంటే ఆల్ ఆర్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్సే ఇవన్నీ, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్సే. మీరు మిక్స్ చేసి కూడా రాసేవచ్చు, దట్ డజంట్ మ్యాటర్. రాయొచ్చండి. మనకి లెంగ్త్ మ్యాటర్ ఎక్కువ కావాలంటే ఇవన్నీ మిక్స్ చేసి రాయొచ్చు, మిక్స్ చేసి రాసేవచ్చు. ఓకే. తర్వాత ఫైర్ స్ప్రింక్లర్స్ అని అడిగితే ఇవే రాయాలి ప్రత్యేకంగా. అంటే క్వశ్చన్ బట్టి